బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్దమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిపించి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, అయితే వాళ్లతోనే వీళ్ళతో కలిసిపోదాం, కేంద్రంలో మళ్ళా మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, మీరు బీజేపీలో పోకండి, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పించి మళ్ళా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. మేము మళ్లీ చెప్తున్నాం, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. అరే మేము 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారికి గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3వ స్థానానికి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తేం అవసరం? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చేసిన పోరాటం, వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు. మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము.